హాయ్ వీవర్స్, ఈరోజు మనము ఎస్బీఐ బ్యాంక్లో నోటిఫికేషన్ అనేది పడిందండి. పీఓ నోటిఫికేషను. ఆ నోటిఫికేషన్ గురించి ఈరోజు డీటెయిల్స్ చూద్దాము. పీఓ రిక్రూట్మెంట్ 2025 ఆన్లైన్ 600 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది ఎస్బీఐ పీఓ 2025 ఆన్లైన్ ఫామ్. పోస్టెడ్ డేట్ వచ్చేసి 26/12/24లో రిలీజ్ అయింది. అప్డేట్ వచ్చేసి 27/12/2024. టోటల్ వేకెన్సీస్ 600. ఇది ప్రొబేషనరీ ఆఫీస్, ప్రొబేషనరీ ఆఫీసర్స్ వేకెన్సీస్ పీఓ. ఇది ఎస్బీఐలో. ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్ పే వచ్చేసి 48,480 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి నీళ్ళు ఏమి లేదు. పేమెంట్ వచ్చేసి మనము డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా కూడా మనం పే అనేది చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఆన్లైన్, పేమెంట్ ఫీజు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయడము, ఫీజు పే చేయడము 27/12కి. అలాగే మనకి అది స్టార్టింగ్ డేటు. ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి 16/1/25కి ఎండింగ్ డేట్ అనమాట, లాస్ట్ డేట్. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అంటే మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి 8th, 15th మార్చి 25లో జరుగుతాయి. అలాగే మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి ఏప్రిల్, మేలో జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కాల్ లెటర్స్ వచ్చేసి 3rd or 4th వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2025 ఆన్వర్డ్స్ నుంచి, అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట కాల్ లెటర్స్. అలాగే మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చేసి కాల్ లెటర్స్ 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్ 2025 అప్పటి నుంచి మెయిన్ ఎగ్జామ్స్కి అనేటివి మనకి కాల్ లెటర్స్ అనేటివి పంపిస్తారు. ఇక్కడ phase 3 కాల్ లెటర్స్ phase 3 కూడా ఉంది. అది వచ్చేసి మే ఆర్ జూన్లో జరుగుతుందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమం ఏజ్ 21 years, మ్యాక్సిమం ఏజ్ 30 years. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ. క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఎనీ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. రెగ్యులర్ వేకెన్సీస్ 586 ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ 14 ఉన్నాయి. ఇవి ఓన్లీ ఎస్టీకి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్లో సేమ్ ఇలాగే ఉంటుంది. నోటిఫికేషన్ ఏంటి, ఎలాగ అప్లై చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము. ఎలాగ అప్లై చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ వైజ్ ఎస్సీకి వచ్చేసి 87, ఎస్టీకి 43, ఓబీసీకి 158, ఈడబ్ల్యూఎస్కి 58, యూఆర్కి 240, టోటల్ 586 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్టీకి 14 ఉన్నాయి. మొత్తం టోటల్ వచ్చేసి మనకి 600 పీఓ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇవి మనకి పీడబ్ల్యూ బీడీ వాళ్ళకి వచ్చేసి మనకి పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అనమాట. వాళ్ళకు వచ్చేసి విఐహెచ్ఐ అలా ఉంటుంది. అవి వాళ్ళకు రిజర్వేషన్ అనమాట. అది ఆ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ డేట్స్ అయితే ఆల్రెడీ మనము ఎక్స్ప్లెయిన్ చేశాము. నెక్స్ట్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్. ఇది ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, బ్యాక్వర్డ్ క్లాసెస్కి అనమాట. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీకి అయితే 3 years, ఎస్సీ ఎస్టీకి అయితే కన్నా 5 years. అలాగే పర్సన్ విత్ పీడబ్ల్యూ బీడీ వాళ్ళకైతే కన్నా దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి. దాన్ని బట్టి 10, 13, 15 అలా ఇచ్చాడు. ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా కిందికి వెళ్తే ఎగ్జామ్ అనమాట. phase 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు.
ఇది వచ్చేసి మనకి 1 అవర్ జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40, 30, 30 100 మార్క్స్కి అనమాట ప్రిలిమినరీ ఎగ్జామ్స్. ఇది 1 అవర్ జరుగుతుంది. డ్యూరేషన్ ప్రతిదానికి ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి 20 మినిట్స్ అని, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 20 అలా ఇచ్చాడు. 1 అవర్స్ జరుగుతుంది ప్రిలిమినరీ. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ ఫేజ్ 2. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనమాట. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 60 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ వచ్చేసి 60కి 60. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40కి 20 మార్క్స్. టోటల్ వచ్చేసి 170 క్వశ్చన్స్ అయితే మనకి 200 మార్క్స్ అనేది ఇస్తారు. 3 అవర్స్లో అయిపోతుంది అనమాట. దీనికి కూడా డ్యూరేషన్ వచ్చేసి ప్రతిదానికి 50 మినిట్స్ అని, 45 మినిట్స్ అని ఆ టైంలో మనము అవి అయిపోయి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పీఓకి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ ఇవి వచ్చేసి 50 మార్క్స్కి. ఓకే, 50 మార్క్స్కి ఉంటుంది. 30 మినిట్స్లో మనము ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది రాయాలి. మొత్తం వచ్చేసి మనకి 250 మార్క్స్కి అనమాట. ఇది వచ్చేసి మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్ అని ఇచ్చాడు. ఫేజ్ 3లో ఈ టెస్ట్ వచ్చేసి మనకి కంప్రైజ్ ఆఫ్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి గ్రూప్ ఎక్సర్సైజ్కి వచ్చేసి 20 మార్క్స్, ఇంటర్వ్యూకి వచ్చేసి 30 మార్క్స్. టోటల్ 50 మార్క్స్కి ఇదైతే జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకి మెయిన్ ఎగ్జాము, అలాగే గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ టోటల్ వచ్చేసి మనకి 300 మార్క్స్కి అనమాట. ఓకే, నెక్స్ట్ నార్మలైజ్డ్ మార్క్స్ అని ఉంటాయి అవి. ఓకే, ఇదండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే మనము ఇక్కడ ఏపీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకి చిత్తూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళము, తిరుపతి, విశాఖపట్నము, విజయనగరం. ఓకే, ఇది వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం మాత్రమే. అలాగే మనకి తెలంగాణలో చూస్తే తెలంగాణ, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, ఓకే, వరంగల్. ఓన్లీ హైదరాబాద్ మాత్రమే మెయిన్ ఎగ్జామ్స్కి. ఇంకొంతమంది మనకి కర్ణాటక అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, కర్ణాటక చేసే వాళ్ళకి మనకి బెల్గము, బెంగళూరు, హుబ్లీ ఇలా ఉంటాయి సెంటర్స్. మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చేసి బెంగళూరు మాత్రమే ఉంది. ఓకే, ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లై చేయడానికి లాగిన్ టు అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్ స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది అప్లై ఆన్లైన్ ప్రొఫెషనరీ ఆఫీసర్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అప్లై ఆన్లైన్ అని వస్తుంది. ఓకే, అప్లై ఆన్లైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ సపరేట్గా అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, ఫోటో సపరేటు, తర్వాత సిగ్నేచర్ సపరేట్గా అప్లోడ్ చేయాలి. డీటెయిల్స్ తర్వాత ప్రివ్యూ చేసిన తర్వాత ఓకే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది వస్తుందన్నమాట. ఇది మనకి పీఓకి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఓకే, ఇది అప్లై చేసుకోవడం చాలా ఈజీ. అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.